ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి. వెంకటేశ్వరరావు గారు ఇంత పెద్ద ప్రోగ్రాము చేస్తారని నేను ఊహించలా. 4th యానివర్సరీ అంటే ఏదో 4 పిల్లలు ఉంటారని అనుకున్నారు, కానీ ఇంతమందిని పిలుస్తారు ఇంత పెద్ద గ్రౌండ్లో. ఈ గ్రౌండ్ కూడా చాలేదండి. నేను అనుకోవటం ఈసారి సింగరేణి వాళ్ళు ఏమైనా ఆడిటోరియం అడిగి తీసుకుంటారేమో నాకు తెలియదు. మరి అంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ఈ స్టాఫ్ని అందరినీ, మరి మౌని అండ్ టీమ్, మౌని ప్రియ అండ్ టీమ్ని అభినందిస్తున్నాను. మరి అలాగే చక్కగా కొరియోగ్రాఫర్ చేసిన పృథ్వీలత గారు ఎక్కడున్నారు? పృథ్వీలత గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తర్వాత ఈ కిడ్స్ పార్క్ స్కూల్ అనగానే, కిడ్స్ అంటే పిల్లలు, పార్క్ అంటే ఉద్యానవనం. ఉద్యానవనంలో పిల్లలు చూస్తే రంగురంగుల సీతాకోక చిలుకలు నాకు కనపడ్డాయి. అంత చక్కగా ఉన్నారు ఈ పిల్లలు, అందరూ ముద్దొస్తున్నారు. ఇంత మంచి పిల్లలు ఉన్న ఈ స్కూలు ధన్యం. అలాగే ఇలాంటి స్కూల్లో చదివిస్తున్న పేరెంట్స్ అందరినీ కూడా ఒక్కసారి, పేరెంట్స్ ఎవరన్నా చేతులు ఎత్తండి సార్, ఎవరున్నారు పేరెంట్స్? ప్లీజ్ 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 ఒక్కసారి మీకే చెప్తున్నాను వినండి. ఈ స్కూల్లో చదివిన విద్యార్థి ఒక ప్రముఖ డాక్టర్ అయ్యారు, అర్థమైందా? అలాగే ఒక విద్యార్థి ప్రముఖ యాక్టర్ అయ్యారు. ఇంతకంటే నిదర్శనం కావాలా? ఒకసారి ఆలోచించండి. అలాగా మనం విద్యాభ్యాసాన్ని ఎలాంటి స్కూల్లో చేర్పిస్తున్నాం, ఎలాంటి స్కూల్లో చదివిస్తున్నాం పిల్లలని మీరు గర్వంగా చెప్పుకునే స్కూల్లో చదివిస్తున్నారు. దానికి మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ పిల్లలందరినీ కూడా చక్కటి క్రమశిక్షణతో పెంచారు. ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పి ఒక మంచి డాక్టర్ గాను, ఒక మంచి సైంటిస్ట్ గాను, మరి అలాగే ఇందాక లగడపాటి గారు మరి ఎంత చక్కగా మాట్లాడారు, ఒక రాజకీయ నాయకుడిగాను ఇలా ఎదగటానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా దీన్ని తీసుకోవాలని కోరుతూ, ఇంకా ఇద్దరం కూడా గోళీలాట ఆడాం. అలాంటి వయసులో ఉండి మేము 1968లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత వాడు విద్యారంగానికి వచ్చాడు, నేను వ్యాపార రంగానికి వచ్చాను. ఎన్నో కష్టాలు పడకుండా ఏం రాలా. ఇందాక మా రమణ గారు చెప్పినట్టు ఉల్లి దెబ్బలు తింటేనే కదా శిల్పం అవుతుంది. ఆ శిల్పంగా అవ్వటానికి నేను కానీ వెంకటేశ్వరరావు కానీ ఎంతో కష్టపడ్డాం. అయితే అందులో మాకు తృప్తి ఉంది. మరి వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే, మనం ఏదైనా విషయం ఉంటే, ఇద్దరిది ఒకటే ఏజ్ అయినా కూడా ఏదైనా విషయం ఉంటే ఇది నాకున్న సమస్య అని అన్నప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా అండి, ఆ సమస్య నాకే వస్తే ఏం చేయగలను అని ఆలోచించి నాకు సలహా ఇస్తాడు. మరి అంత గొప్ప స్నేహితుడిని నేను పొందానని సంతోషపడుతుంటాను. మరి ఎప్పటి స్నేహం ఇది? 50 ఏళ్ల నాటి స్నేహం. మరి ఇంకా అది కొనసాగుతూనే ఉంది. రోజు పొద్దున్నే నాకు ఫోన్ వస్తుందండి 7ంటికి. అది ఎవరితో తెలుసా? వీడు. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, మరి జిమ్కి వెళ్ళావా, మరి మందులు వేసుకుంటున్నావా, ఎలా ఉన్నావని యోగక్షేమాలు అడిగే స్నేహితుడిని పొందటం నా అదృష్టం నేను భావిస్తున్నాను. మరి ఇంత మంచి స్నేహితుడిని పొందినందుకు సంతోషపడుతూ, మరి ఈరోజు ఇంత బృహత్తర కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించిన మళ్ళీ ఒకసారి మౌని ప్రియ, ఆవిడ హెచ్ఎంఏ కాదు హెచ్ఆర్ కూడా. ఎందుకంటే మిగతా టీచర్లు అందరి బాగోగులు చూస్తూ వాళ్ళందరినీ ఒక తాటి మీద నడిపిస్తుందంటే షీ ఈజ్ ఎఫిషియంట్ మౌని ప్రియ. అలాగే ఇది ఆవిడ వచ్చారా, పృథ్వీలతను ప్రత్యేకించి అభిమానిస్తూ ఆవిడకి నేను ఒక క్యాష్ అవార్డు ఇవ్వదలుచుకున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్, ప్లీజ్ కమ్. నిజంగా కూడా చిన్నపిల్లలతో అలా చేయించడం అనేది మాటలు కాదండి. విజయారెడ్డి గారికి తెలుసు. ఈ పృథ్వీలత గారికి నేను ఇచ్చే క్యాష్ అవార్డు చంద్రకోలు యూరుకోగు లాంటిదే. అయితే ఆవిడ ఎంకరేజ్ చేస్తూ ఆవిడ ఇంకా ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఆవిడకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. విజయారెడ్డి గారు, మీరు
నటీనటులు కావాలను, చైల్డ్ ఆర్టిస్టులు కావాలను అనుకున్నప్పుడు కిడ్స్ పార్క్ స్కూల్కి ఫోన్ చేయండి. మీకు బోల్డ్ మంది స్టూడెంట్స్ ఉంటారు, మంచి యాక్టర్స్ దొరుకుతారు. కాబట్టి ప్రోగ్రామ్సే ఉంటాయి ఇస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో స్పీచ్లు అనేది తగ్గించాలి. దాదాపుగా చాలామంది ఉన్నాం ఇక్కడ మేము కూర్చోవటానికి. మరి అందులో భాగంగా నేను కూడా తగ్గించాలి కాబట్టి కిడ్స్ పార్కు ఎదుగుదలలో అనుక్షణం అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎక్సలెంట్ స్పీచ్ సార్, చాలా బాగుంది. సార్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదంతా చూస్తుంటే అవినీతికి ఆమడ దూరం ఉపాధ్యాయ వృత్తి అని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే సారు అప్పటి నుంచి చెప్పిన విద్యలో మంచి మంచి డాక్టర్లు, మంచి మంచి ప్రొఫెషనల్ వృత్తిని ఎంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మా వార్డులో ఇంత మంచి స్కూల్ స్థాపించడం అనేది మాకు గర్వంగా ఉంది. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు మా పిల్లల్లో ఎంతమంది డాక్టర్లు అవుతారో, ఎంతమంది యాక్టర్లు అవుతారో చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు మాట ప్రకారం తప్పకుండా వచ్చారు. లేట్ అయినా తప్పకుండా వస్తా అన్నారు, వచ్చారు. మరి మా ఇన్సిడెంట్లో మరి ఒక ప్రాణదాత డాక్టర్ నాగరాజు గారు. వైద్యుడు లేకపోతే జీవితమే లేదు అని చెప్పాను నేను ఒక క్యాప్షన్. సో ఈ ఇద్దరు వైద్యులే ఒక ప్రముఖంగా మాకు ఒక కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మా మిస్సెస్కి ఒక 6-7 సైడ్ ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయ్యి ఆపద సమయంలో ఉన్నప్పుడు ఫస్ట్ రక్షించింది డాక్టర్ నాగరాజు గారు. చాలా త్వరగా మరి మేము విజయవాడ చేరుకునేటట్లు చేశారు. అక్కడికి వెళ్ళగానే డాక్టర్ గారు చెప్పిన దాని మీద వాళ్ళంతా రెడీగా ఉన్నారు మా మిస్సెస్ని లోపలికి తీసుకెళ్ళటానికి. వాళ్ళంతా మేడం వచ్చిందని తీసుకెళ్ళారు. దాని తర్వాత అక్కడ 21 రోజులు హాస్పిటల్లో ఉంటే ఒక లంగ్ ఫంక్షన్ చేయట్లా, ఆక్సిజన్ అవసరం అవుతుంది రోజు. అప్పుడు నేను హేమంత్ గారికి ఫోన్ చేసి నేను అక్కడ కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక 2 డేస్లో చేతితో తీసేసినట్టే ఆ ప్రాబ్లం తీసేయటం జరిగింది. సో నా జీవిత భాగస్వామికి ప్రాణదాతలైన 2 డాక్టర్లు, నాకు ఈ అవకాశం దొరికింది. నేను చెప్పాలి, నా ధర్మం అది. అయితే ఇప్పుడు మన టర్న్ మన ముఖ్య అతిథి 1969లో రవి బాలనికేతన్లో ఇంట్లో బాగా గొడవ చేస్తుంటే మా అమ్మ స్కూల్కి వెళ్ళరాను. ఐ వాజ్ ఓన్లీ 5 years old. అప్పుడు స్కూల్కి వెళ్తే నెక్స్ట్ ఇయర్ రామకోటేశ్వరరావు గారికి అసిస్ట్ చేయడానికి సార్ జాయిన్ అయ్యారు. ఆయన చూస్తేనే చాలా నిటారుగా, వెరీ సెల్ఫ్ డిసిప్లిన్ మ్యాన్. ఆయన చూస్తే భయపడేవారు. ఇప్పటికీ అదే ఆయన ప్రవృత్తి. దాని మూలంగానే ఆయన సమాజానికి సేవ చేయాలనే దృక్పథం ఉంటాం. ఇలాంటి స్కూల్ ఒకటి స్థాపించడం ఈ వయసులో చాలా అభినందనీయం. దానికి మా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది. ఇది సెల్ఫ్ డిసిప్లిన్ ఫండమెంటల్ అండి. పేరెంట్స్కి పర్టికులర్గా చెప్తున్నాను, మనం డిసిప్లిన్గా లేకుండా పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయటం అనేది వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీ హ్యావ్ టు హ్యావ్ సెల్ఫ్ డిసిప్లిన్. మనం చూసి నేర్చుకుంటారు. సారు యాజ్ ఎ టీచర్, తర్వాత విజ్ఞాన వేదికలో, వేరియస్ సోషల్ యాక్టివిటీస్లో ఆయన సెల్ఫ్ డిసిప్లిన్ చూసి ఎంతోమంది ప్రభావితులయ్యారు. సో అది చాలా ముఖ్యం. సో ఇవన్నీ అందరూ చెప్పారు. నేను ఇంకోటి చెప్తాను, సక్సెస్ అవ్వాలంటే ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యం లేకపోతే పెద్దగా ఉపయోగం ఉండదు. ఆ సక్సెస్ని అట్లీస్ట్ ఎంజాయ్ చేయలేం. రామానుజన్ ఉన్నారు, రామకృష్ణ పరమహంస ఉన్నారు. వాళ్ళు చాలా ఎర్లీగా ది పాస్ట్ యాక్చువల్గా దే డి నాట్ ఎంజాయ్ దేర్ సక్సెస్.
సో ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ సక్సెస్ ఆఫ్ యువర్ ఓన్ అండ్ యువర్ చిల్డ్రన్, హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఉంది. హెల్త్ అంటే ముఖ్యంగా భోజనం అన్నం ఎప్పుడైందో అప్పటి నుంచి ప్రాబ్లం ఉంది. అంత ఎక్కువ అన్నం పెట్టుకుని తింటాం. సో కార్బోహైడ్రేట్ డైట్ అనేది బాగా తగ్గించుకోవాలి. పిల్లలకు కూడా స్లోగా అలవాటు చేయాలి. మనకు వచ్చే కరెంట్గా వచ్చే అన్ని రకాల జబ్బులు, క్రానిక్ ఎలిమెంట్స్ అన్నీ రీజను ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు. వాటిని అదేంటో తెలుసుకోవాలంటే మీకు ఈజీ, యూట్యూబ్కి వెళ్తే లో కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఉంటుంది. చూసి తెలుసుకొని దయచేసి పాటించండి. ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలకు కూడా ఎక్సెసివ్గా ఫీడ్ చేయటం అనేది అనవసరం. రోజుకి 3 సార్లు తినాల్సింది కూడా తినాల్సిన అవసరం కూడా లేదు, ముఖ్యంగా పెద్దవాళ్ళకి. సో ఇవన్నీ పాటిస్తే హెల్త్ కూడా బాగుంటుంది. సో వీళ్ళు పెద్దలు చెప్పిన విధంగా అన్నీ పాటిస్తా హెల్త్ గురించి కూడా మాట్లాడమన్నారు. కానీ ముందు ఎంతో బాగా మాట్లాడారు సార్. ఏంటి మా హేమంత్ కూడా చాలా బాగా మాట్లాడారు. క్రమశిక్షణ మనందరికీ ఎంతో క్రమశిక్షణ లేదే ముందుకెళ్దాం. నాకంత క్రమశిక్షణ అయితే లేదు. క్రమశిక్షణ ఇప్పుడు నేర్చుకోవాలి. మనందరూ ఎప్పుడూ క్రమశిక్షణ నేర్చుకోవాలి. నెక్స్ట్ క్రమశిక్షణ లేనిదే ఎవ్వరూ ఏది సాధించలేరు. ఇంకోటి ఆరోగ్యం హేమంత్ గారు చాలా బాగా చెప్పారు. మన వెయిట్ పెరగటం కంటే మన స్ట్రెంగ్త్ పెరగాలి. ఇంకోటి స్ట్రెంగ్త్ పెరగాలంటే రోజు పొద్దున్న చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా రోజు కొంతసేపు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తే మన మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఇంకోటి మన ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ అన్నీ బాగుంటాయి. కాబట్టి ఏకాగ్రత పెరుగుతుంది. ఇవన్నీ చేయాలి. అందరూ చెప్పారు నాకంటే బాగా. అందరూ ఎంతో వక్తలు అందరూ బాగా చెప్పారు. ఆ సూచన పాటించడం, క్రమశిక్షణతో ఉండి మంచి ఆరోగ్యంతో ఉండి మీరు బాగా చదువుకుని అత్యంత ఉన్నతమైన స్థానాల్లో మన పాఠశాల పేరు, వెంకటేశ్వరరావు గారి పేరు మీరు అందరూ పెట్టాలి. మీలో ప్రతి ఒక్కరు ఒక గొప్ప వ్యక్తిగా తయారవ్వాలని నేను ఆశిస్తూ మీ అందరికీ తల్లిదండ్రులు ఆశీస్సులు, భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. రావాల్సిందిగా కోరుతున్నా. ప్రతి ఇయర్ కూడా స్కూల్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. మా వంతు కూడా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అలాగే సార్ 10th క్లాస్ పెట్టినా సరే, కాలేజీ కట్టినా సరే, మనం వాటి నుంచి కంపల్సరీ పిల్లల్ని ఇక్కడికి ప్రతిసారి కూడా తీసుకొచ్చి జాయిన్ చేయించి సార్కి ఎప్పుడు కూడా మేము వెన్నంటే ఉంటామని ఈ యొక్క కార్యక్రమంగా తెలియజేస్తున్నాం.
సార్ చూడండి సార్